అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవిని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ టీకొండ, ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్, ఆరా స్కానర్ స్పెషలిస్ట్, మొబైల్ న్యూమరాలజిస్ట్ అండ్ సైనాలజిస్ట్. మనం ఈ ఎపిసోడ్లో పర్సనల్ నంబర్ 8 గురించి తెలుసుకుందాం. ఎవరు డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్, మంత్ అండ్ 2024ని యాడ్ చేసినప్పుడు 8 అనేది వస్తుందో వాళ్ళకి పర్సనల్ ఇయర్ అనేది 8 ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి ఈ యూనివర్సల్ ఇయర్ కూడా 8 అనేది ఉండడం వల్ల వాళ్ళకి డబుల్ ఇంపాక్ట్ ఆఫ్ సాటర్న్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ 6/12/1999 అంటే ఇక్కడ డేట్ అనేది మనం సేమ్ తీసుకుంటాము, మంత్ అనేది కూడా 12 ఉంటుంది. 1999ని మనం 2024తో రీప్లేస్ చేస్తాము. ఇక్కడ మనం యాడ్ చేసినప్పుడు 6 + 1 + 2 + 2 + 2 + 4 = 17. 17 అంటే 1 + 7 అంటే 8. 8 అనేది పర్సనల్ ఇయర్గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఎవరిదైతే పర్సనల్ ఇయర్ అనేది 8 ఉంటుందో 8 అనేది సాటర్న్ని రీప్రజెంట్ చేస్తుంది. అంటే సాటర్న్ అంటే శని మహారాజ్ని రీప్రజెంట్ చేస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ పర్సనల్ ఇయర్తో పాటు యూనివర్సల్ ఇయర్ అనేది 8 రావడం వల్ల మ్యాక్సిమం స్లోగా వర్క్ అనేది స్లో కావడం, ఇంకోటి చాలా వరకు ఎంతో కష్టపడితే కానీ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది మనకు కనపడే ఛాన్సెస్ అయితే లేదు. దాంతోపాటు ఎంతోమంది వాళ్ళ జాబ్ అనేది చేంజ్ చేయాలనుకుంటారు, లేదా లొకేషన్ అనేది చేంజ్ చేయాలనుకుంటారు. కానీ ఇయర్ అనేది మంచి ప్రాఫిట్ అనేది ఇయ్యే ఛాన్సెస్ అనేది చాలా వరకు 5 సిరీస్ వాళ్ళకి బిజినెస్ ప్రాఫిట్స్ అనేది ఈ ఇయర్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 5 అనేది 8కి ఫ్రెండ్గా మనం తీసుకోవచ్చు. ఇంకోటి ఎవరైతే 1 సిరీస్లో పుట్టిన వాళ్ళకి పర్సనల్ ఇయర్ అనేది 8 వస్తుందో 1 సిరీస్ అంటే 1 కానివ్వండి, 10 కానివ్వండి, 19 and 28లో పుట్టిన వాళ్ళకి 1 సిరీస్గా తీసుకోవచ్చు. వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేది జాగ్రత్త ఉండాలి. ఆ హెల్త్ ఇష్యూస్ అనేది వాళ్ళ ఇయర్ స్టార్ట్ కాకముందే డిసెంబర్ 23rd నుంచే ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే 1 సిరీసే కానివ్వండి, 2 సిరీస్ వాళ్ళకి ఈ ఇయర్ అనేది స్ట్రగుల్ అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. దాంతోపాటు కొంచెం ఓర్పు అనేది ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. సిరీస్ అయితే 4, 5 and 8 సిరీస్లో పుట్టిన వాళ్ళకి ఒక మంచి రెస్పాన్స్ అనేది ఈ ఇయర్లో ఉంటుంది. దాంతోపాటు 3, 6, 7 and 9 సిరీస్ వాళ్ళకి న్యూట్రల్గా ఉండే ఛాన్సెస్ అనేది ఉంది. చాలామంది శని మహారాజ్ చూస్తే భయపడతారు. కానీ శని మహారాజే కానివ్వండి, మీకు ఏ బిజినెస్ టర్నోవర్లే కానివ్వండి, మీకు లక్షల్లో కావాలంటే మీరు మనకి శుక్రుని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. కానీ ఏ పెద్ద బిజినెస్ అయినా సక్సెస్ఫుల్ కావాలంటే తప్పకుండా శని మహారాజ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండాలి. అంటే శని మీన్స్ మనీ, అంటే తప్పకుండా కోట్లల్లో వ్యాపారం చేయాలంటే శని మహారాజ్ అనుగ్రహం ఉంటేనే మనం సాధించవచ్చు. దాంతోపాటు ఈ సంవత్సరం అనేది చాలా వరకు కొనడం కంటే అమ్మడం వల్ల లాభం అనేది చాలామందికి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అమ్మితే మనకి డబ్బు అనేది ఇన్స్టెంట్గా వస్తుంది. కొని మనము హోల్డ్ చేయడం వల్ల మనకు మనీ అనేది బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఈ సంవత్సరంలో తప్పకుండా ఎవరైతే ఈగోయిస్టిక్గా అహంకారంగా ఉంటారో వాళ్ళు తప్పకుండా ఆ ఈగో అనేది వదలలేనప్పుడు వాళ్ళకి దాని నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఈ సంవత్సరంలో తప్పకుండా శని మహారాజ్ వల్ల వాళ్ళకి ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అందుకని ఈ సంవత్సరంలో వాళ్ళకి ఏకైక వెపన్ అంటే ఆయుధం, ఈ సంవత్సరంలో మంచి సాధించాలని ఏకైక ఆయుధం ఏంటంటే డిసిప్లిన్. తప్పకుండా మీరు చేసేది ఏదన్నా ఒక నియమంతోని, నిష్ఠతోని, ఏకాగ్రతతో చేస్తేనే మీరు సాధించగలుగుతారు. దాంతోపాటు శని మహారాజ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి డొనేషన్సే కానివ్వండి, మళ్ళీ మీరు ఎవరికైనా దానాలు చేయాలనుకుంటే ఫైనాన్షియల్లీ కానివ్వండి, లేదా బట్టల రూపంలో మీరు ఇవ్వాలనుకుంటే ఏదైనా ముసలి వాళ్ళే అనాథ శరణాలయంకు ఉంటుంది వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా ఫిజికలీ హ్యాండిక్యాప్కి ఇవ్వచ్చు, లేదా మీ దగ్గర పనిచేసే లేబర్ ఎవరైతే మీ కింద పనిచేసే ఎంప్లాయీసే కానివ్వండి వాళ్ళకి కొంచెం మీరు సాఫ్ట్ కార్నర్తో ఉంటే మీకు తప్పకుండా మీకు శని మహారాజ్ అనుగ్రహం అనేది మీకు ఉంటుంది.
ఇక్కడ పర్సనల్ ఇయర్ అనేది మనము ఒక టేబుల్ వైజ్ చూస్తే ఎవరి పర్సనల్ ఇయర్ అయితే 8 ఉంటుందో రియల్ నంబర్ అనేది 1 నుంచి 9 దాకా మనం క్యాల్కులేట్ చేస్తే 1 వాళ్ళకే కానివ్వండి 2 వాళ్ళకి ఈ సంవత్సరం అనేది కొంచెం హడిల్స్ అంటే కష్టాలు అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ అనేది కనపడుతుంది. 3 వాళ్ళకి 70%, 4 వాళ్ళకి 100% ప్రాఫిట్ అనే ఛాన్సెస్ ఉంది. 5 వాళ్ళకి 80%, 6 వాళ్ళకి 80%, 7 వాళ్ళకి 70%, 8 వాళ్ళకి 8తో ఇంపాక్ట్ అంటే వాళ్ళు డిసిప్లిన్తో ఉంటే 100% అనేది ఉంది. 9 వాళ్ళకి 60% ఇంపాక్ట్ అనేది ఉంది. ఓవరాల్ గమనిస్తే అండ్ వన్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే పర్సనల్ ఇయర్ 8 అనేది అనుభవంతో డిసిప్లిన్ అంటే ఓపికతో ఉంటూ మనం ఫ్రస్ట్రేషన్ కాకుండా మనము దేంట్లో కూడా తొందరపడకుండా కష్టపడితేనే ఈ సంవత్సరం అనేది మనం సక్సెస్ఫుల్గా మనం దాటవచ్చు. ఇది నేను పర్సనల్ ఇయర్ 8 గురించి మీకు ఇన్ డీటెయిల్గా చెప్పాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం పర్సనల్ ఇయర్ 9 గురించి తెలుసుకుందాము. మీ అనిల్ రాజ్ టీ కొండ, సంజీవిని న్యూమరాలజీ. థ్యాంక్ యూ.